అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. అడియన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహము. పూర్వాచార్య వైభవంలో భగవద్ రామానుజుల వారి గురించి తెలుసుకుంటున్నాం. భగవద్ రామానుజుల వారి దిగ్విజయ యాత్ర. భగవద్ రామానుజుల వారు శ్రీరంగంలోని రంగనాథుని ఆజ్ఞ తీసుకొని తాయార్లకు ప్రాధాన్యం గల ఉరయూరు సేవించి, ఉయ్యకొండార్ అవతరించిన తిరువళ్ళరై సేవించి, తిరువనంతపురంలో 3 ద్వారాల నుండి అనంత పద్మనాభుని సేవించి, స్వామి సౌందర్యాన్ని చూచి ఉండలేక రాణి ఆలింగనం చేసుకున్న తిరువల్లవాళ్ళలోని కోలపిరాన్ని సేవించి, తిరుక్కురుంగుడిలో నంబికి మంత్రోపదేశం చేసి వైష్ణవ నంబిగా మార్చి, ఆళ్వార్ తిరునగరులో నమ్మాళ్వార్లను సేవించి, శ్రీవిల్లిపుత్తూరులోని గోదాదేవిని సేవించి, ఆమె కోరిక అయిన 108 గంగాళాల పాయసాన్ని అళగరికి నివేదన చేసి, తిరుమాలిరిం సోలైలో పంచాయుధాలతో ఉన్న సుందరబాహు పెరుమాళ్ళని సేవించి, తిరుక్కోటియూరులో గల గోపురం పైనుంచి మంత్రాన్ని వెదజల్లి సౌమ్యనారాయణుని సేవించి, కుంభకోణంలోని ఆరవంతం పెరుమాళ్ళని సేవించి, నాచియార్ శేషాన్ని ఆరగించిన నంబి పెరుమాళ్ళని సేవించి, తాయార్లు ఉప్పు లేకుండా వండిన ప్రసాదాన్ని స్వీకరించిన ఉప్పిలియప్పని సేవించి, తిరుమంగయ్యాళ్వార్లకు మంత్రార్థాన్ని చెప్పిన తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ్లను సేవించి, తన అందముతో తిరుమంగయ్యాళ్వార్లను ఆకర్షించిన మాయవరం పరిమళ రంగనాథుని సేవించి, முதலாழ்வாర్లు 4000 దివ్య ప్రబంధానికి శ్రీకారం చుట్టిన తిరుకోవలు త్రివిక్రమ పెరుమాళ్లను సేవించి, మణమాళ మహామునుల త్రినక్షత్రం వైభవంగా చేయి తిరుమహీంద్రపురంలో దైవనాయక పెరుమాళ్లను సేవించి, తనను రక్షించి కటాక్షించి సన్యాసాశ్రమం ఇచ్చి 6 వార్తలు అందించిన కంచి బెరుందేవి సమేతులైన వరదరాజ పెరుమాళ్లను సేవించి, తమ ఆరాధ్య దైవమైన నరసింహస్వామిని ఘటికాచలంలో సేవించి, ఆశ్రితుల కొరకు దెబ్బలు తిన్న తిరువల్లిక్కేని పార్థసారథిని సేవించి, తిరుమలలో గోవిందునకు శంఖ చక్రాదాలు ఇచ్చి సేవించి, పూరి జగన్నాథ పెరుమాళ్ళైన జగన్నాథుని సేవించి, అక్కడ పాంచరాత్న ఆగమముగా మార్చుటకు అక్కడ అర్చకులు అంగీకరించకపోవుటచే రాత్రి నిద్రలో ఉన్న భగవద్ రామానుజుల వారిని పెరుమాళ్ళు శ్రీకూర్మం చేర్చగా, శ్రీకూర్మం దర్శించి సింహాచలంలో శ్రీ కృష్ణమాచార్యులను తీర్చిదిద్ది, వరాహస్వామిని దర్శించి, అష్టాక్షరి అవతార స్థలమైన బద్రీనాథుని సేవించి, రాముడు అవతరించిన అయోధ్యను సేవించి, మధురలో కృష్ణ జన్మస్థలాన్ని సేవించి, మోక్ష ప్రతిపాద్యుడైన ముక్తినాథుని సేవించి, భగవద్ రామానుజుల వారు ఆసేతు హిమాచలం పర్యంతం దిగ్విజయ యాత్ర చేసి అనేక సంస్కరణలు చేసి తిరిగి శ్రీరంగం చేరి శ్రీరంగనాథుని కటాక్షిని పొందినారు. తమర్ ఉగంద తిరుమేని తానాన తిరుమేను తానుగంద తిరుమేని. తమర్ ఉగంద తిరుమేని. భగవద్ రామానుజుల వారు నారాయణపురం వదిలి శ్రీరంగం తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పెరుమాళ్ళు భాగవతులు దుఃఖించగా, భగవద్ రామానుజుల వారు తన వంటి అర్చారూపాన్ని చేయించి ఆలింగనం చేసుకొని వారి శక్తిని అందులో నింపినారు. మీకు ఏ సందేహం వచ్చినా ఈ అర్చారూపాన్ని అడగవచ్చు అని చెప్పారు. అర్చారూపంలో ఉన్న భగవద్ రామానుజుల వారు సరి అయిన సమాధానం చెబుతూ ఉన్నారు. అక్కడ వేంచేసిన భాగవతులకు సంపత్ కుమారులు చిన్న బిడ్డ కనుక జాగ్రత్తగా చూచుకోమని చెప్పిరి. కనుక ఇప్పటికీ అక్కడ స్వామిని 9 గంటలకు మేలుకొలుపుతారు. ఇక్కడ భగవద్ రామానుజుల వారిని పేసుం యతిరాజర్ మాట్లాడే స్వామి అని అంటారు. తానాన తిరుమేని శ్రీరంగంలో ఉన్న శరీరం. భగవద్ రామానుజుల వారు ఈ లోకమున ఇక ఉండలేను అని శ్రీరంగనాథుని ప్రార్థింప, మీకు ఈ రోజు నుంచి 7వ రోజు పరమపదం ఇస్తాను అని చెప్పారు. అంతా వారు అందరూ ఆనందపడి ఆ రోజు నుంచి శిష్యులకు రాత్రి పగలనక అంతిమ సందేశం కటాక్షించి పరమపదించిరి. అదే తానాన తిరుమేని తానుగంద తిరుమేని. వీరి పరమపదం వార్త విన్న శిష్యులు దుఃఖించుతూ ఉంటే భగవద్ రామానుజుల వారు శ్రీరంగనాథుని దర్శించి స్వామి పరాశర భట్టర్ వారిని దర్శన స్థాపకులుగా చేయమని ప్రార్థించి తీర్థం శటారి స్వీకరించి స్వామి మొదలియాండం తిరుకుమార్లు ఏర్పాటు చేసిన అర్చారూపమున ఆలింగనం చేసుకుని వారి శక్తిని అందు ప్రవేశపెట్టి తలను ఎంబార్ ఒడిలోనూ శ్రీపాదాలను మడుగునంబి ఒడిలోనూ ఉంచి ఆళవందార్ను మనసున తలుచుచు రుగ్వల్లి సూళ్ విసుంపని ముగిల్ పాశ్రాలు
సేవించుతూ ఉంటే సుషుమ్నా నాడి గుండా బ్రహ్మరంధ్రం ద్వారా మాఘశుద్ధ దశమి శనివారం నాడు ఆదిశేషునిగా పరంపదం చేరారు. శ్రీరంగనాథుడు ఉడయవర్ల కోరిక మీద పరాశర భట్టర్కి తీర్థ ప్రసాదములు కటాక్షించి దర్శన స్థాపకులుగా నియమించారు. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.